ఇవాళ వాక్యము ఏంటంటే కొంచెం బాగా ఆలోచించండి. ఇవాళ దేవుని వాక్యము మనతోటి దేవుడు ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఏంటంటే మనము చాలా విషయాల్లో భక్తి చేయటం అని అనగానే దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు అనేది ఏం ఆశించకూడదు అనే చాలా ఉంటాయి. అయితే ఇందులో ఇవాళ దేవుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట మనము ఇవాళ వాక్యం ద్వారా దేవుడు మనకిచ్చిన మాటని మాట్లాడుకుందాం. ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నరుని పై రూపాన్ని చూడడు అని నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. దేవుడు ఎప్పుడు కూడా పైన వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు చూడడు. దేవుడు ఏమి చూస్తాడు? ఇక్కడ చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఒక పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటన ఇది. అక్కడ యేసు ప్రభు వారు అతనితో చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడినవి అని చెప్పినప్పుడు ఇతడు దైవదూషణ చేస్తున్నాడు, పాపాలు క్షమించే అధికారం ఇతనికి ఎక్కడిది అని వాళ్ళు అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే దైవదూషణ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు, బయటికి చెప్పలేదు. వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతున్న మాట చూడండి, మార్కు సువార్త 2:7-8 వచనాలు. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? చాలు. యేసు ప్రభు వారు వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనని ఆత్మలో తెలుసుకున్నాడంట. మన ఆలోచనల్ని దేవుడు ఎక్కడి నుంచి గమనిస్తాడు? దేవుని ఆత్మ ద్వారా మన ఆలోచనలను గమనిస్తాడు. మనం అనుకుంటామో దేవుడు మనం చేసిన పాపాలు మాత్రమే దేవుడు చూస్తాడు అని అనుకుంటాం, కానీ దేవుడు మనము ఆలోచించిన ఆలోచనని కూడా చూస్తాడు. వారు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మీరెందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు అని అడిగాడు. చెప్పారా వాళ్ళు? చెప్పలేదు. మన హృదయాలలో కూడా సాతాను ఒక మనిషిని ఏం చేస్తాడంటే పట్టాడు అంటానికి ఇంకొక కారణము కూడా ఏంటంటే, చెడు ఆలోచన ఒక మనిషి జీవితంలోకి తీసుకొని వస్తాడు. అవి మన కంట్రోల్లోకి పెట్టుకోవాలి, దేవుని కిందకు తీసుకొని రావాలి. చాలాసార్లు మనం పైకి మంచిగా ఉంటాం, చాలా మందితో మంచిగా మాట్లాడతాం, కానీ మన లోపల కొన్నిసార్లు సరి అయిన ఆలోచనలు ఉండవు, కానీ దేవుడు దానిని యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 13:2. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి వాళ్ళ వాక్యం. ఇది మీ జీవితాలని విడుదల చేయటానికి దేవుని వాక్యం సహాయం చేసింది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో, అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక, అపవాది అతని హృదయములో ఏం చేశాడంట? ఆలోచన పుట్టించి ఉన్నాడు గనుక అపవాది ఒక ఆలోచన పెట్టాడు. ఏమని? యేసు ప్రభువును అప్పగించాలి, అమ్మివేయాలనే ఆలోచన ఎవరిది? యూదా ఇస్కరియోతుదా? అపవాదిది. మనం ఆలోచించే ఆలోచనలు దేవుని సంబంధమైనవా లేకపోతే సాతాను సంబంధమైనవా అని మనం గమనించాలి. మన హృదయంలో చాలా ఆలోచనలు వస్తాయి, బయటికి మన హృదయంలో ఆలోచనలు కనపడవు. మన హృదయంలో ఆలోచనలు రకరకాలుగా ఉండిపోతూ ఉంటాయి, కానీ అపవాది కొన్ని ఆలోచనలు పెట్టుంటాడు, వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి ఇష్టము లేని ఆలోచనలు పెట్టుంటాడు. కానీ దేవుడు ఆలోచనలు చూస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఎక్కడేమన్నాడు? యూదా ఇస్కరియోతు హృదయంలో సాతాను ఒక ఆలోచన పెట్టాడు. ఆలోచన ఏంటంటే యేసు ప్రభు వారిని అప్పగించేసేయాలి అనే ఆలోచన అతనిలో పెట్టడం వలన ఫస్ట్ ఏ వ్యక్తి కూడా ఆలోచన లేకుండా వెళ్ళడు. సాతాను ఒక మనిషి జీవితంలో ఫస్ట్ ఒక ఆలోచనని తీసుకొని వచ్చి ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది, అంటే ఆలోచనని సఫలీకృతం చేయటం జరిగింది. అంతేగాని డైరెక్ట్గా అపవాది ఒక విధమైన పని చేయడు, ఫస్ట్ ఆలోచన కలిగిస్తాడు. ఓకే, అలాగే యూదా ఇస్కరియోతు హృదయంలో కూడా ఆలోచనని పుట్టించాడు. రెండో మాట ఏంటంటే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 29:15 వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువానికి శ్రమ.
మన హృదయంలో ఉన్న ఆలోచనలు దేవునికి కనపడకుండా కొంతమంది దాచిపెట్టేయాలి అని అనుకుంటారు. అలాంటి వారికి శ్రమ అని దేవుడు చెబుతున్నాడు. మన లోపల చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అవి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ప్రభువా, ఈ ఆలోచన నా జీవితంలో చెడు ఆలోచనగా వస్తుంది, దీని విషయంలో నాకు విడుదలివ్వు అని అడగాలి. కానీ చాలామంది ఆలోచన చెడు సంబంధమైనది, ఇది మంచిది కాదు అని తెలిసినా కానీ దానిని ఇంకా ఎక్కువగా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఏమన్నాడు? చెడు ఆలోచన దేవునికి కనపడకుండా మనము దాచిపెట్టడం వలన దేవుడు ఏమంటున్నాడు అంటే, అట్లాంటి ఆలోచన కలిగిన వానికి శ్రమ. చెడ్డ ఆలోచనలు, హృదయంలో కపటమైన ఆలోచనలు కలిగి వాటిని కనపడకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా మనము దాచిపెట్టిన వానికి శ్రమలు కలుగుతాయి అని వాక్యం చెబుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా సాతాను చెడు ఆలోచన పుట్టించినప్పుడు దానిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దానిని దేవుని ముందు పెట్టాలి. మనం ఏం చేస్తామంటే మనము సొంత ఆలోచనలో ఉంటాం. బైబిల్లో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని సేవించవలెను, నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలెను. మన మనస్సు, ఆలోచన, హృదయము, బలము, శక్తి సమస్తము కూడా దేవునితోటి నింపబడి ఆరాధించాలి. ఎక్కడ కూడా కొరవ ఉండకూడదు. ఓకేనా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కంప్లీట్గా మన ఆలోచనలన్నీ కూడా దేవుని కిందకు తీసుకొని వెళ్ళాలి. సాతాను చెడు ఆలోచనలు మన హృదయాల్లో నాటుతాడు. చేదైన వేరు ఎక్కడైనా మొలుచునేమో అని నేను భయపడుచున్నాను అంటాడు భక్తుడు. ఎందుకనంటే చేదైన వేరు సాతాను నాటినప్పుడు ఏం కాయలు కాస్తాయి? చెడ్డ కాయలు కాయటం ప్రారంభిస్తాయి. చేదైన వేరు అంటే చేదైన ఆలోచన. ఓకే, మన బ్రెయిన్లో ఏమంటున్నాడు? నరాలు ఎలా ఉంటాయి? వేరులలాగే ఉంటాయి. ఏమన్నాడు? చేదైన వేరు ఎక్కడైనా మొలుచునేమో. ఏమన్నాడు? యాకోబు, ఏసేబు ఉన్నారు. ఏసేబు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఎవరైనా ఉండునేమో చూసుకోండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే మన ఆలోచనలు కనపడకుండా మనము దాచిపెట్టకూడదు. ఓకేనా? అయితే ఆలోచనల వలన ఏం జరిగిందంటే ఇర్మీయా గ్రంథం 6:19 భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఓకేనా? ఆలోచనలకు ఫలితం ఏమొచ్చిందంట? దేవుని వాక్యానుసారమైన ఆలోచన కాకుండా వేరే ఆలోచన చేస్తే దాని ఫలితము కీడు వచ్చింది అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ఇష్టానుసారమైన, దేవుని లేఖనాల్లో చెప్పబడిన ఆలోచన కాకుండా మనము సొంత ఆలోచనలు చేయటం వల్ల జరిగేది ఏంటంటే కీడు అని వాక్యం చెబుతుంది. ఏమన్నాడు? భూలోక నివాసులారా, మీరు ధర్మశాస్త్రములో, దేవుని వాక్యములో ఉన్న వాటిని గ్రహించకుండా సొంత ఆలోచనలు చేయటం వలన దాని వలన ఏం జరిగిద్దంట? కీడు వచ్చింది. మనం అనుకుంటాం ఆలోచించటం పెద్ద పాపమా అని మనం అనుకుంటాం. అనుకోమా? ఆలోచించటం పెద్ద పాపమా? దీన్ని కూడా దేవుడు పాపముగా పరిగణిస్తాడా అని అనుకుంటారు. అనుకోరా? ఇంత చిన్న విషయాన్ని దేవుడు అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటాడు? ఆదికాండము చూడండి 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను. చాలు. తర్వాత ఏమన్నాడంటే ఏం చేద్దాం అనుకున్నాడంట? మొత్తం నాశనం చేసేద్దాం అనుకున్నాడంట. అందుకే నోవాహు కాలంలో నోవాహు కుటుంబాన్ని వదిలేసి మిగతా వాళ్ళందరిని ఏం చేశాడు? నాశనం చేసేసాడు. జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంట? నరుల హృదయములో ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదంట. మనం అనుకుంటాం ఏమని? మనము ప్రార్థన చేస్తున్నాం కదా, భక్తి చేస్తున్నాం కదా, నేను తప్పు చేస్తే మందు తాగితేనో తప్పు, వ్యభిచారం చేస్తేనో తప్పు, లేకపోతే ఇంకోటి చేస్తేనో తప్పు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ దినములు నోవాహు కాలముల వలె ఉంటాయి. అంటే నోవాహు కాలంలో జరిగిన జడ్జిమెంట్ ఏంటంటే వాళ్ళ హృదయంలో చెడ్డ ఆలోచనలు దేవుడు అంగీకరించలేదు.
మన హృదయంలో మనము ఎంత సరి చేసుకోవాల్సి ఉంది, మన హృదయంలో ఉన్న తలంపులు మనం ఎంత దిద్దుకోవాల్సి ఉంది. మనం అనుకుంటాం మన యొక్క హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నా పర్లేదు, నేను ఏమంటారు దేవుని సన్నిధిలో ఉండాను అని అనుకుంటారు. ఏమంటున్నాడు, మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయములు దూరముగా ఉన్నవి. ఈ ప్రజలు ఎల్లప్పుడూ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము మన యొక్క ఆలోచనలు తలంపులు అన్నిటినీ కూడా మనము సరి చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఓకేనా? మనం చాలాసార్లు ఏం చేస్తాం, మన పెదవులు ఇక్కడే ఉంటాయి కానీ మన మనసు ఊహలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాయి. కానీ అది దేవుడు నచ్చడు, దేవునికి ఇష్టమైన క్రియ కాదు. కానీ ఇది ఎవరు మీకు చెప్పుండ్రు, ఏమని దీని గురించి అంత డీప్గా ఎవరు డిస్కస్ చేసి ఉండరు ఈ టాపిక్ గురించి. ఎందుకనంటే ప్రతి మనిషి కూడా వెలుపట నుంచి పరిశుద్ధపరచాలి అని అనుకుంటాడు. అందుకే అంటాడు, గుడ్డి పరిసయుడా పాత్ర వెలుపట శుభ్రం చేస్తున్నావు కానీ లోపల దోపుతోటి అజిత్రేంద్రంతో నిండి ఉంది. ఏమంటున్నాడు, పాత్ర లోపల శుద్ధి చేయాలి. ఓకేనా? మన హృదయం లోపల, మన యొక్క ఆలోచనల లోపల మనము శుద్ధి చేసుకోవాలి. ఆలోచనల్ని ఇవి వస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తం కాదు. ఒక మనిషిని మోసం చేయాలని ఆలోచించినప్పుడు ఇది దేవుని చిత్తం కాదు. ఒక మనిషికి కీడు చేయాలనుకున్నప్పుడు ఇది దేవుని చిత్తము కాదు. మనము ఒక విషయం మనం ఆలోచించినప్పుడు ఇది దేవుని చిత్తము కాదు అని మనం ఆలోచించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, అలా ఆలోచించాం. ఏమంటున్నాడు, నా ప్రాణమా భక్తిహీనుల ఆలోచనల్లో నీవు చేరకము. భక్తిహీనుల ఆలోచనలో చేరకూడదు. వారు పాదములు నిర్దోషుల ప్రాణము తీయుటకు పరుగులెత్తుచున్నవి. భక్తిహీనుల ఆలోచనలో మనము చేరకూడదు. వాళ్ళ ఆలోచనలు నిర్దోషుల ప్రాణం తీయాలి అని పరిగెత్తుతున్నప్పుడు అట్లాంటి ఆలోచనలో మనము చేరకూడదు. మన ఆలోచనలే కాదు, సాతాను సంబంధించిన వ్యక్తుల ఆలోచనలో కూడా మనం చేరటానికి ఇష్టపడకూడదు. మన ఆలోచన ఎవరిదై ఉండాలంటే దేవునిదై ఉండాలి. దేవుని చిత్తానుసరమైన ఆలోచన మనది అయి ఉండాలి. ఓకేనా? దేవుడే మనకు ఆలోచన చెప్తాడు అని మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏమన్నాడు, సొంత ఆలోచనలు కూడా ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడు. ఇక్కడే మనది 1 కొరింథీ 4:5. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గుర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఓకే, యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అనుకుంటాము మనం పాపక్షమాపణ పొందాం కదా అని అనుకుంటాం. ఇక్కడేమంటున్నాడంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్దంట, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తెస్తాడు. ఏం ఆలోచించావు నువ్వని, దానికి తగ్గట్టుగా మనకి రివార్డు ఉండిద్ది. ఏం రివార్డు మనం సంపాదించుకోగలుగుతాం? మన హృదయంలో ఏముంది? దేవుని ఆత్మలు సంపాదించాలనే ఆలోచన ఉందా? దేవుని యొక్క పరిచర్యలో మనము ముందుకెళ్ళాలి, దేవుని పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉందా? ఏం ఆలోచన ఉంది మన హృదయాలలో? మనకి దేవుని పనిని గురించిన ఆలోచన ఉందా? లేకపోతే దేవుడు ప్రతి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనని దేవుడు ఏం చేస్తాడంట, బయటికి తీస్తాడు. ఆయన వచ్చినప్పుడు మెగారుడై వస్తాడు, ప్రతి మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి తీస్తాడు. తీసి అవి మంచి ఆలోచనలు అయితే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డ ఆలోచనలు అయితే దానికి తగిన ప్రతిఫలం కూడా ఇస్తాడు. కాబట్టి హృదయం యొక్క తలంపులు ఆలోచనలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే నా ఇష్టానుసారంగా నేను ఆలోచిస్తాను అని అనుకుంటారు. కాదు, మన మనసు దేవుని ఆధీనంలో ఉండాలి. ఈ చివరి దినాల్లో సాతాను ప్రతి మనిషి యొక్క ఆలోచనల్ని చెరపట్టాడు. ఇక్కడ చూడండి, 1 దినవృత్తాంతం 28:9 కూడా ఏమని ఉండిద్దంటే, దావీదు అంటాడు తన కుమారుడైన సొలొమోను తోటి, సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
తన కుమారుడికి చెబుతున్నాడు, అయ్యా దేవుడు నీ హృదయాన్ని గమనిస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. ఓకేనా? ఎంతో ప్రేమిస్తేనే ఈ మాటలు చెప్పేది, లేకపోతే చెప్పరు. ఎందుకు చెప్పరు? అన్ని విద్యలు అందరికి చెబుతారా? నేర్చుకున్నాయన్నీ అందరికి చెబుతారా? చెప్పరు. ఎందుకని? కానీ సొలొమోను తోటి తన తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు, ఏమని? అయ్యా నీవు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండు, దేవుడికి సమస్తం తెలుసు, నీ హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడు, నువ్వు ఆలోచించింది కూడా చూస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క ప్రతి ఆలోచనని చూస్తున్నాడు అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట చూడండి, కీర్తన 139, 23, 24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దేవుని ముందుకెళ్ళి మనం ఏమని అడగాలంటే, దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో అని అడగాలి. తర్వాత ఏంది? నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రాంగ్ అయ్యామన్నా ఆలోచిస్తున్నానేమో, నాకు ఒకసారి చెప్పయ్యా, నేను ఆలోచించే విధానం ఏమన్నా రాంగ్గా ఉందేమో నాకు చెప్పయ్యా అని దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? అడగాలి. దేవా నన్ను పరీక్షించి నా హృదయం యొక్క ఆలోచనలు తెలుసుకో, నా తలంపులను తెలుసుకో అని మనము అడగాలి. కొన్ని విషయాలు ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనము పరీక్షించి తెలుసుకో మన దేవుణ్ణి అడగాలి. నాకు ఏదన్నా రాంగ్గా అనిపిస్తే నా జీవితంలో చెప్పయ్యా, మంచి మార్గంలో నన్ను నడిపించయ్యా అని మనం చెప్పాలి. ఏమంటున్నాడంటే, ఒకని ప్రవర్తన వానికి యథార్థముగా కనపడును, తొదకది మరణము అని బైబిల్ చెబుతుంది. ఒక్కోసారి మనకు మంచిగా అనిపించింది, మనం చేసే పనులు మనకు మంచిగా అనిపిస్తాయి, కానీ అవి దేవుని ముందుకు వెళ్ళేటప్పటికి ఫెయిల్ అయిపోతాయి. మనము దేవుని ముందుకెళ్ళి మనం ఆలోచించే ఆలోచన దైవ సంబంధమైనదా కాదా అనేది మనం పరీక్షించి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. వారు హృదయ ఆలోచనలు ఏమవుతున్నారంట? వాళ్ళు తప్పిపోతున్నారు. నా జనులు ఎల్లప్పుడూ ఎక్కడ తప్పిపోతున్నారు? దారి తప్పిపోవట్లేదు, హృదయ ఆలోచనల్లో తప్పిపోతున్నారు. హృదయ ఆలోచనలు తప్పిపోతే అన్ని విషయాల్లో తప్పిపోతాం. ఆలోచన అదే కదా మనల్ని నడిపించేది, మనలో ఉన్న తలంపులే కదా మనల్ని నడిపించేది. నా జనులు తమ ఆలోచనల్లో తప్పిపోతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క ఆలోచనల్లో తప్పిపోతున్నాం అనేది మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, సామెతలు 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు కలిగిన వాడిని దేవుడు ఏమంటాడంటే నేరస్తుడు అంటాడంట. దేవునికి మంచి ఆలోచనలు చేసే వాళ్ళ మీద దేవుడు కటాక్షం చూపిస్తాడంట. దురాలోచనలు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? నేరస్తుడుగా. కొంతమంది మా గురించి ఎప్పుడు చెడుగా ఆలోచిస్తూ ఉంటారయ్యా అని అంటూ ఉంటారు. దేవునికి వదిలేసేయండి, వాళ్ళ ఆలోచనల్లోనే దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. చెడుగా ఆలోచించే వాళ్ళని దేవుడే వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ కుయుక్తిలో దేవుడు పట్టుకుంటాడు. జ్ఞానులను తమ కుయుక్తిలో పట్టుకుంటాడు దేవుడు. ఓకేనా? వాళ్ళని వదిలేసేయండి. మన వాటికి మనము దేవుని సన్నిధిలో మంచి జీవితం జీవించడానికి సిద్ధపడాలి. చాలా మంది దురాశలు నెరవేర్చుకునే వారిని చూసి నీ హృదయంలో, చెడు ఆలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి నీ మనసులో మత్సరపడకము. చాలామంది అయ్యా వాళ్ళు చెడ్డగా జీవించిన బాగా డబ్బులు సంపాదించుకున్నారయ్యా, వాళ్ళే బెస్ట్, ఓకేనా, మనం ఎంత మంచిగా బతికిన ఏమీ లాభం లేదు అని అనుకోకూడదు. అది కూడా దేవుడు తప్పుగానే ఎంచుతాడు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి నీవు మనసులో మత్సరపడకము. దురాలోచనలు, చెడ్డ ఆలోచనల వల్ల ధనము సంపాదించుకునే వాడిని చూసి మనము మత్సరపడకూడదు. ఒక్కోసారి అనిపించేది మన జీవితంలో కూడా, అరే వాడే బాగున్నాడు రా, మనం ఏంద్ర ఎలా అయిపోయాము అట్లా కొన్నిసార్లు అనుకుంటారు. అరే వాళ్ళే చెడుగా జీవించే వాళ్ళే బాగున్నారు అని అనుకుంటారు. అవేం మనం ఆలోచించకూడదు. మనం ఆ విషయంలో ఆలోచించిన దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. ప్రభా వాళ్ళు ఎలా ఉన్నా మాకు అనవసరమయ్యా అని మనము అడగాలి. ఇక్కడ చూడండి, సామెతలు 15:26. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవునికి ఇష్టముండవంట యెహోవాకు హేయములు. దురాలోచనలు యెహోవాకి ఏంటి? హేయములు. నచ్చడు, దేవునికి నచ్చడు. దేవుడు నేరస్తుడు అంటాడు, దేవుడు కీడునిస్తాడు. దేవుడు ఏమన్నాడు? నాశనం చేసే వ్యక్తిగా వారి జీవితంలో కనపడతాడు. ఎందుకనంటే దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు దేవుడికి నచ్చవు.
అని మనము తెలుసుకోవాలి. అవన్నీ దేవుడికి నచ్చవు. మన హృదయంలో ఈ రోజున్న చేదైన వేరన్నిటినీ దేవుని సన్నిధిలో మనము ఆయన రక్తము ద్వారా కడుక్కోవాలి. దాన్ని కూకట వేళతో సహా మన యొక్క హృదయంలో నుంచి తీసివేయాలి. ఒక మనిషి మీద చెడు, ఒక మనిషి మీద నష్టము ఆలోచించినప్పుడు ఒకవేళ అయ్యా నేను రాంగ్ ఆలోచించాను, నన్ను క్షమించయ్యా అని మనం ఏం చేయాలంట? వదిలేసేసేయాలి. దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ చూడండి, నేను ఇందా చెప్పాను, సాతాను అతని జీవితంలో ఏం చేశాడంట? ఆలోచన పుట్టించాడు అని చెప్పాడు. అలాగే ఇంకొక మాట యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఓకేనా? దురాలోచనలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుంచే వస్తాయి. ఇవేం చేస్తాయి అంట? ఇవే మనుషుని అపవిత్రపరచును గాని, ఇవే మనుషుని అపవిత్రపరుచు. నువ్వెంత పరిశుద్ధంగా జీవించినా ఏం చేసిద్ది? నువ్వు అపవిత్రుడిగా చేసేస్తాయి. దురాలోచనల వల్ల అపవిత్రులైపోతారు. ఓకే, మనుషులు ఏం చేస్తారు? బల్లారాధన నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను మంచిగా స్నానం చేసి వైట్ డ్రెస్ వేసుకొని లేకపోతే నేను సిద్ధపడాలి ఇవాళ అని అనుకుంటారు. కానీ మన లోపల ఉన్న ఆలోచనను కూడా మనము శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తము ద్వారా ప్రతి బలహీనత విషయం కూడా దేవుని సన్నిధిలో మనం శుద్ధి చేసుకోవాలి. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే దురాలోచనలు వదిలిపెట్టరు. కానీ ఇవి మనుషుని అపవిత్రపరుస్తాయి అని బైబిల్ చెబుతుంది. నీతిమంతుని ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా చేస్తాడు. సామెతలు 12:15లో నీతిమంతుని ఆలోచనలు కూడా గొప్ప ఆశీర్వాదంగా చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఏమంటున్నాడు? మేము చెరపట్టి క్రీస్తుకి లోపరుస్తున్నాము. క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను మనం ఏం చేయాలి? చెరపట్టాలి. ఆలోచనను పట్టుకొని ఆలోచనని క్రీస్తుకి లోపరచాలి. క్రీస్తు పాదముల కిందకి తీసుకెళ్ళాలి. దేవుని సేవకుడు ఏం చేయాలి? క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనని చెరపట్టాలి. ఓకేనా? పౌలు భక్తుడు అన్నాడు, మేము దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కములను, ప్రతి లోక జ్ఞానాన్ని ఏం చేస్తాడంట? చెరపడుతున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనని చెరపట్టుకుంటున్నాం. ఎందుకంటే సాతాను కొన్నిసార్లు మోసము చేసి ఏం చేస్తాడంటే సాతాను చెడు ఆలోచనలు ప్రజల్లో కలిగించి నిజమైన దేవుని యొక్క వెలుగు వారి జీవితంలోకి రాకుండా చేస్తాడు. అలాగే యోధా ఇస్కరియోతు జీవితంలో కూడా ఏం జరిగిందంట? దురాలోచన పుట్టించాడు. సాతాను ఆలోచన పుట్టించిన తర్వాత అతని జీవితంలో దుష్టుడు బహుబలంగా పనిచేసి అతని జీవితాన్ని పాడు చేయటం జరిగింది. మన జీవితంలో ఆలోచన వచ్చిన వెంటనే దానిని చెరపట్టాలి. అది మంచిది కాదు. మనం అనుకుంటాం ఇది మనకేం పెద్ద నష్టమో కలిగించదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ చెడ్డ ఆలోచనలు నాకేం పెద్ద ఇబ్బంది ఏమి లేవులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఏం జరిగిద్దంట? అవి నష్టము చేస్తాయి అని మనము తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు, నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు. ఎవరి ఆలోచన కింద మనం ఉన్నాము అనేది మనము తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు మనకు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించేదను అనే మాట దేవుడు మాట్లాడాడు. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే దేవుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు. దేవుడు మనకి ఆలోచన చెప్తున్నాడు. ఓకేనా? దేవుని ఆలోచన మన హృదయాల్లో ఉండాలి. ఎంతమందిలో ఉంది దేవుని ఆలోచన? దేవుని ఆలోచన ఉండాలి. దేవుని ఆలోచన ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో దేవుని ఆలోచన నీ మార్గమును సరళము చేసిద్ది. దేవుని యొక్క ఉద్దేశము సఫలమైద్ది. నరుని హృదయములో అనేక ఆలోచనలు పుట్టును కానీ యెహోవా తీర్మానమే స్థిరము. ఓకేనా? దేవుని యొక్క ఆలోచనలు మన హృదయంలో తీసుకోవాలి.
చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తాము, సొంత ఆలోచనలో ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీకు ఆలోచన చెప్పేదను. కొన్ని విషయాల్లో మన జీవితంలో మనము సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆలోచన చెప్పు అని మనము అడగాలి. అయ్యా ఈ ఆలోచన ఇది నీ చిత్తమా కాదా అని మనము అడగాలి. నీవు నన్ను పరీక్షించి తెలుసుకో అని మనము అడగాలి. అది క్రీస్తునిది కాకపోతే దానిని చెరపట్టి ఏమంటున్నాడు, క్రీస్తు కిందకి తీసుకొని వెళ్ళాలి. ఎందుకనంటే సాతాను ఆలోచనలు మన హృదయంలో ఉండటానికి వీలు లేదు. దాని వలన ఎక్కువ నష్టము, ఎక్కువ ఏమంటున్నాడు ఇది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏమంటారు, రకరకాలుగా మోసముతోటి లేకపోతే ఇంకోటి చేసినప్పుడు సాతాను ఏం చేస్తాడు, ఏం కాదులే అని చెప్తాడు. రకరకాల ధనం యొక్క ఆశలు కలిగిస్తాడు, లేకపోతే చెడు ఆలోచనలు కలిగిస్తాడు. కానీ ఏమంటున్నాడంటే వారి ఆలోచనలో చారొద్దు. యాకోబు కూడా అంటాడు, తన కుమారులు ఇద్దరు ఉన్నప్పుడు వారితో అంటాడు, వారు క్రూరము కలిగిన వారు కాబట్టి వారి ఆలోచనలో చారొద్దు అంటాడు. మనం ఎప్పుడు కూడా దేవుని ఆలోచన ఎలా ఉండిద్దో తెలుసా, ప్రేమ కలిగిందై ఉండిద్ది. దేవుని ఆలోచన కనికరము కలిగిందై ఉండిద్ది. దేవుని ఆలోచన దయ కలిగిందై ఉండిద్ది, క్షమ కలిగిందై ఉండిద్ది, దయాళత్వము కలిగినదై ఉండిద్ది. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా ఏమంటున్నాడు, సున్నితముగా ఉండిద్ది. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మృదువుగా ఆశీర్వాదకరముగా ఉండిద్ది. అది మనం గుర్తెరగాలి. దేవుని ఆలోచనలు మన జీవితంలోకి తీసుకోవాలి. మనం చాలాసార్లు దేవుని ఆలోచనల్ని గ్రహించము, కానీ దేవుని ఆలోచన చెప్పినప్పుడు మనము విన్నామంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాము. దేవుని ఆలోచన ఏ వ్యక్తి అయితే వింటాడో ఆ వ్యక్తి నిజముగా ఆశీర్వదించబడతాడు. ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, మనిషిని అపవిత్రపరుస్తాయి. సాతాను ఏం చేస్తాడంట, అపవిత్రపరిచేస్తాడు. మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు, నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితంలో నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. ఒకరోజు ఒక ఆవిడికి చాలా జబ్బు చేసిందంట. పాల్ యాంగిచో గారు చెప్తున్నాడు. అంటే ఆయన చాలా పెద్ద దైవజనుడు, 12 లక్షల మంది సంఘం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు స్వస్థత రావట్లేదు, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థత రావట్లేదు, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకరోజు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు తగ్గట్లేదయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంట, ఆవిడ తన భర్తని క్షమించట్లేదు. ఓకేనా? తన భర్త మీద ద్వేషంతో నిండి ఉంది అన్నప్పుడు ఆమెకి చెప్పాడంట, అమ్మా నీ భర్తని నువ్వు క్షమించు. దేవుడు చెప్తున్న మాట అంటే అప్పుడు ఆవిడ వెళ్ళి తన భర్తని క్షమాపణ అడిగిన తర్వాత దేవుడు తనని స్వస్థపరిచాడు. మన జీవితంలో ఏమంటారు, గల్తీ రాసిన పత్రికలో ద్వేషము, అసూయ, ఏమంటాడు కలహము, పగ, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు. అట్లాంటివన్నీ కూడా సాతాను సంబంధమైన క్రియలు. దేవుని క్రియలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, మంచితనము, ఆశా నిగ్రహం. ఓకేనా? మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే లోక సంబంధమైన వాటిలో కొంతమందిని క్షమించలేం, కొంతమంది మీద పగ, కొంతమంది మీద ద్వేషం, కొంతమందిని కొన్ని విషయాల్లో మనము ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, క్షమించేసేయి, దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టేసేయి, దేవుడు కొన్నిసార్లు వదిలేసేసేయి అని చెప్పినప్పుడు మనం దేవుని ఆలోచనకు లోబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. యేసయ్య ఆలోచన మనం తీసుకుంటే ఏం జరిగిద్దంట, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మన జీవితంలోకి వస్తాయి. ఓకేనా? దేవుని యొక్క జ్ఞానమును మనం తీసుకున్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానము యొక్క ఆలోచనలు మనము చేసినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. దురాలోచనలు కొంతమంది ధనము సంపాదించినప్పుడు మనం అసూయ పడకూడదు, వ్యసన పడకూడదు, మన మనసును మనము బాధ పెట్టుకోకూడదు. ఎందుకనంటే దేవుని ఆత్మ జ్ఞానము మనకి ఎప్పుడైతే కావాలని అడుగుతామో దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానము వలన దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చిద్ది. చివరిగా యాకోబు రాసిన పత్రిక 3:2, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకునే శక్తి గలవాడగును. ఓకేనా? ఎవడైనా మాట యందు తప్పని ఎడల సర్వ శరీరమును స్వాధీనపరచుకోవాలి. మన హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడిద్ది. కాబట్టి మన హృదయం క్లియర్ చేసుకుంటే మన నోటి మాటలు కూడా సరవుతాయి. మన హృదయంలో ఏదైనా లోపం ఉంటే మన మాటలలో కూడా లోపం ఉండేది. మన యొక్క హృదయంలో కపటం ఉంటే మన మాటలలో కూడా
కపటం ఉండుద్ది. ఓకేనా? మన హృదయంలో పగ ఉంటే మాటలలో కూడా పగ కనపడింది. మన హృదయంలో ద్వేషం ఉంటే మాటలలో కూడా ద్వేషము కనపడింది. దేవుడైనా ఏమంటున్నాడు? తన మాట యందు తప్పకూడదు. ఓకేనా? అంటే దేవుని మాటలు మాట్లాడటానికి మనము సిద్ధపడాలి, క్రీస్తు జ్ఞానము కిందకు మనము రావాలి అని వాక్యం చెప్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ గొప్ప ఆలోచన ఇచ్చి దేవుడు ఉపదేశం చేసి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.